ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. యూ ఆర్ స్ట్రాంగర్ దాన్ వాట్ యూ థింక్ ఆర్ వాట్ యూ బిలీవ్. అంటే మీరు మిమ్మల్ని గురించి మీరు అనుకున్న దానికంటే లేదా ఊహించిన దానికంటే కూడా చాలా శక్తివంతులు లేదా చాలా బలవంతులు అని దీని సారాంశం. దీనికి ఏ విధంగా మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ప్రతి మనిషిలో కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. అది ఒప్పుకొని తీరాలి. దానికి చదువు సంఖ్యలు గానీ, పెరిగిన వాతావరణం గానీ, లేదా జన్యుపరమైనటువంటి ఒక సిద్ధాంతం గానీ ఏమీ లేదు. కానీ ప్రతి వ్యక్తి కూడా ఏదో సమయంలో తనేదో కోల్పోతున్నట్టు, తను ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఈ సమాజం ముందు నిలబడతానేమో అనే భయంతో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉండడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. అది ఒక వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని పీడించేటువంటి అతిపెద్ద సమస్య. అంటే దీన్ని మరో రకంగా చెప్పాలంటే మనపై మనకున్నటువంటి నమ్మకాన్ని లేదా విశ్వాసాన్ని కోల్పోవడం అని చెప్పాల్సి. మరి దీనికి కారణం ఏమిటి అనేది కానీ మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసుకోవడం లేదా ఇతరులతో పోల్చుకోవడం లేదా కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నేపథ్యంలో ఒక చిన్నపాటి అపజయం తారసిల్లినా కూడా లేదా అపజయం పొందినా కూడా దాన్ని పెద్దగా తీసుకొని ఇక మనం ముందుకు సాగలేమేమో అని నిరాశకు నిస్పృహకు లోను కావటం, శక్తి అంతా క్షీణించిపోయినట్లుగా సన్నగిలిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ఒక జీవితం పెరిగేటువంటి పరిణామ క్రమంలో ఎత్తుపలాలను సహజం. అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా కింద పడి మళ్ళీ లేచిన వాళ్లే. ఆ విషయం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి యొక్క శక్తి లేదా ఏ మనిషి యొక్క తెలివితేటలు అనేవి మరొక వ్యక్తితో ఎప్పుడు కూడా పోలిక అనేది ఉండదు. ఎందుకంటే ఎవరి శక్తి సామర్థ్యాలు వారివే. కొంతమంది దీక్షా పట్టుదలతో తమకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. దానికోసం నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పరాజయాలు ఎదురైనా కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా మళ్ళీ పడిన చోటే లేవాలి, ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి పొందాలి అనేటువంటి పట్టుదలతో శ్రమిస్తారు. చివరకు విజయం సాధిస్తారు. అయితే ప్రతి మనిషిలో కూడా ఉన్నటువంటి ఈ బలహీనత అనేది ఏ విధంగా ఉద్భవిస్తుంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యంగా తన మీద తనకి నమ్మకం కోల్పోవడం అనేది చాలా పెద్ద రోగం అంటారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. మనిషి శారీరకంగా బలంగా లేకపోయినా కూడా మానసికంగా బలమైతే ఎప్పుడైతే పుంజుకుంటాడో తాను మళ్ళీ పడిన చోటు నుంచి లేవటానికి అవకాశాలు పుష్కలంగా ఎదురు చూస్తూ ఉంటాయంటారు. ప్రపంచంలో ఎవరు కూడా సునాయాసంగా అనాయాసంగా విజేతలు కాలేరు. దానికి ఎంతో పట్టుదల, కృషి, సామర్థ్యం పెట్టుబడిగా పెట్టాలి. అదేవిధంగా ముందుకు సాగడానికి తను ఉత్ప్రేరకంగా తను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే తను అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరుతాయి. తాను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరగలుగుతారు. ఆ దిశగా కృషి చేయడానికి తనకి దిక్సూచి ఏమిటి, తనకి మార్గదర్శి ఏమిటి అంటే బయట నుంచి వచ్చేటువంటి బాహ్య ప్రేరణ కంటే కూడా అంత ప్రేరణ చాలా ముఖ్యం. నీలో సమర్థత ఉన్నది, నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ముందుకు వెళ్ళు, ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తున్నది, ప్రపంచం నిన్ను విజేతగా నిలబెట్టాలని అనుకుంటున్నది, నువ్వు పరాజయం పాలు అవటానికి ప్రపంచం ఎప్పుడు కూడా ఒప్పుకోదు, నిన్ను నువ్వు నిరూపించుకో, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని నిరూపించుకో, నీ ముందున్నటువంటి అవకాశాలని సుసాధ్యం చేసుకో. అదేవిధంగా ప్రపంచం నీ పట్ల పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నీ పట్ల నీకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో ప్రపంచానికి కూడా నీ పట్ల అంతే నమ్మకం అనేది ఉన్నది. నువ్వు విజేతగా నిలవాలని ఎన్నో కళలు పెట్టుకున్నది ప్రపంచం. కనుక అటువంటి కళల్ని కోల్చడానికి నీకున్నటువంటి అధికారంగా నీకున్నటువంటి హక్కు కానీ ఎక్కడిది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటంటే మనలో శక్తినంతా కూడగట్టేది కూడా మన లోపల నుంచి వచ్చేటువంటి అంతఃశక్తే. దాన్ని ఎప్పుడు కూడా నీరు కాలనివ్వద్దు. ముందడుగు వేయటానికి సాహసించాలి కానీ ఎప్పుడు కూడా తిరోగమన వైపు మన దృష్టి అనేది సారించకూడదు. మన శక్తియుక్తులు ఏమిటో మనకు తెలుసుకునే ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎక్కడైనా బలహీన పడుతున్నాం అనుకున్నప్పుడు దాన్ని అధిగమించడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి సంకల్పం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే ఆగిపోవాలి అని అనుకోవడం తప్పు. అంటే మన ప్రయాణం అనేది
అర్ధాంతరంగా, మధ్యంతరంగా ఆపివేయడానికి మనకు హక్కు గాని, అధికారం గాని లేదు. ఇదొక నిరంతర జీవన యాత్ర. ఈ యాత్రలో ఉత్తాన పతనాలుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళటమే మానవ జీవితం. ప్రపంచం వైపు మనం గాని ఒక్కసారి గమనించినట్లయితే అనేక మంది మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కసారిగా ఓవర్ ది నైట్ ఎప్పుడు కూడా విజేతలు కాలేరు కూడా. అది నిత్య సత్యం. దాని వెనుక వాళ్ళ కృషి అనేది ఎంతగానో ఉంటుంది. అది మనం గమనించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఇక్కడ దుర్భిక్షం అంటే క్షామం లేకపోవడమే కాదు, అన్ని విధాల మనిషి ఫలవంతం కావటం, ఫ్రూట్ఫుల్గా కావటం. ఆ దిశగా వ్యక్తి ఆలోచనలు ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం అందరికంటే శక్తివంతులు కావేమో, ఇతరులతో పోల్చుకుంటే మనం బలహీనులమేమో అనే నిరంతరంగానే ఆలోచించినట్లయితే మనం ఏ లక్ష్యాన్ని చేరుకోలేక ఏ ఆశయానికి దగ్గర కాలేకపోతాం. దానివల్ల అంతిమంగా నష్టపోయే వ్యక్తిగతమే. కనుక ఇతరులతో పోల్చుకోవడం అనేది చాలా తప్పు. పెద్దలు అంటూ ఉంటారు, నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటావు, ఎసెస్ చేసుకుంటూ ఉండు. ఏ పాయింట్లో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎక్కడ వీక్గా ఉన్నావో అక్కడ కొంచెం కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. అప్పుడే నీ జీవిత యాత్ర అనేది సఫలమవుతుంది. నువ్వు విజేతగా ప్రపంచం ముందు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతావు. కనుక పెద్దలు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్ప్రేరకం లాంటి మాటల్ని మనం ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ముందడుగు వేస్తూ ఉంటే ప్రపంచం మన వేరు పట్టుకొని ముందు నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అలా కాకుండా నేను అశక్తుణ్ణి, నేను బలహీనుణ్ణి, నాలో చైతన్యం అనేది లేదు, నేను ఇలాగే ఉంటాను, దీనివల్ల నాకే కానీ ఇతరులకి ప్రమాదం లేదు కదా అని కానీ మీరు అనుకున్నట్లయితే పొరపడినట్లే. ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తి లేదా ప్రపంచంలో ఏ వ్యక్తి తనను తాను బలహీనంగా ప్రకటించుకున్నా కూడా అది యావత్ సమాజానికి, యావత్ ప్రపంచానికి కూడా తీర నష్టం కలిగిస్తుంది. మన బోర్డర్లో ఉన్న సైనికులు చూడండి, ఎంతో శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మాలో శక్తి తనగిల్లుతుందేమో, మేము బలహీనపడ్డామేమో అనుకుంటే దేశ గతి ఏమవుతుంది, దేశ యొక్క భద్రత ఏమైపోతుంది ఒకసారి ఆలోచించేయండి. కనుక ఎవరు కూడా ఎవరిని తమంతా తాము చులకం చేసుకోవడం, తక్కువ అంచనా వేసుకోవడం అనేది మంచిది కాదు. దానివల్ల తనకే కాక తన కుటుంబానికి, తన సమాజానికి కూడా ఎంతో నష్టం కలిగించిన వాళ్ళు అవుతాం. కనుక లేచి నిలబడాలి, మనల్ని మనం నిరూపించి చేసుకోవాలి. ప్రపంచం ముందు మనమేమిటో ధైర్యంగా ప్రకటించుకునే అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూడాలి. ప్రపంచం ఎప్పుడు కూడా మనల్ని విజేతలుగా చూడడానికి ఇష్టపడుతుంది. ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. మన అపజయం పాలు కావాలని మనకు మనం కోరుకున్నా కూడా ప్రపంచం ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉండదు. లేదు, నువ్వు విజేతవు కా, నీ ప్రపంచానికి నీ యొక్క గమనాన్ని తెలియపరచాలి, నువ్వు స్ఫూర్తిదాయకం కావాలి, నువ్వు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తివి అని మనల్ని వెన్నంటి ముందుకు నడిపించేది ప్రపంచం. ఆ ప్రపంచం ఏదో కాదు, నీలో ఉన్నటువంటి అంతఃశక్తి మాత్రమే. దాన్ని ఎప్పుడూ కూడా ఒక అగ్నిలా రగిలిస్తూ ముందుకు వెళితే విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈరోజు కాకపోతే రేపు. కనుక ఎవరు కూడా తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దని మనవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పుడు కూడా నిత్య నూతనోత్సాహాన్ని కలిగి ఉండండి, చైతన్యవంతంగా ఉండండి, మీలో ఉన్నటువంటి అంతఃశక్తిని గుర్తించండి. విజయ పథం వైపు మీ గమనాన్ని ఎప్పుడూ కూడా నిరంతర ప్రవాహంలా సాగనివ్వండి. ప్రపంచం నుండి జేజేలు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.